హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీ కూర్మం టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఇది భారతదేశంలోని అత్యంత విశిష్టమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ప్రపంచంలోని శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో కొలువై ఉన్న అరుదైన ఆలయంగా ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సాధారణంగా విష్ణుమూర్తి ఆలయాల్లో శ్రీమన్నారాయణుడు నిలువుగా లేదా శేషశయ్యపై దర్శనమిస్తారు. కానీ శ్రీ కూర్మంలో మాత్రం కూర్మం అంటే తాబేలు రూపంలో స్వామివారి కొలువై ఉండడం ఈ క్షేత్రాన్ని అత్యంత ప్రత్యేకంగా నిలబెట్టింది. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో మందర పర్వతం మునిగిపోకుండా ఉండేందుకు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి తన వీపుపై పర్వతాన్ని మోసాడు. ఆ కూర్మావతారానికి ప్రతీకగా ఈ క్షేత్రం వెలిసిందని అందరూ చెప్తారు. అందుకే దీనిని శ్రీ కూర్మం అని పిలుస్తారు. కూర్మ అంటే తాబేలు అని అర్థం. ఈ ఆలయ చరిత్ర 1000 సంవత్సరాలకి పైగా ఉందని చారిత్రక ఆధారాలైతే సూచిస్తున్నాయి. తూర్పు గంగరాజులు, చోళులు, కళింగరాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు శాసనాలు అయితే తెలియజేస్తున్నాయి. ఆలయంలో ఇప్పటికీ అనేక పురాతన శాసనాలు కనిపిస్తాయి. అవి అప్పటి రాజుల దాన ధర్మాలను, ఆలయ వైభవాన్ని వివరిస్తాయి. శ్రీకూర్మం ఆలయ నిర్మాణ శైలి కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. కళింగ ద్రావిడ శిల్పకళా శైలుల సమ్మేళనంగా ఆలయమైతే నిర్మించబడింది. ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు, దేవతామూర్తులు, పురాణ గాథలు సందర్శకులనైతే ఎంతో ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ప్రతి రాతి స్తంభం ఒక చారిత్రక గ్రంథంలా కనిపిస్తుంది. ఈ ఆలయంలోని ప్రధాన గర్భగుడి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. స్వామివారి విగ్రహం కూర్మాకారంలో ఉండడం విశేషం. భక్తులు స్వామివారిని దర్శించుకున్నప్పుడు కూర్మావతార మహిమను గుర్తు చేసుకుంటూ ఉంటారు. దేశంలోని ఇతర ఆలయాల్లో కనిపించని ఈ రూపం కారణంగా ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. శ్రీకూర్మం ఆలయానికి మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పితృకార్యాలు నిర్వహించడం. సాధారణంగా గయా, కాశీ, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్లో పితృకర్మలకు అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో శ్రీకూర్మం కూడా ఒకటిగా భావిస్తారు. తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం అనేక కుటుంబాలు ఇక్కడ తర్పణాలు, శ్రాద్ధకర్మలు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో అయితే అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. లక్ష్మీదేవి, ఆండాల్ అమ్మవారు, ఆల్వార్లు మరియు ఇతర వైష్ణవ సాంప్రదాయ మహానుభావులకు సంబంధించిన విగ్రహాలు భక్తులకైతే దర్శనమిస్తాయి. వైష్ణవ సాంప్రదాయం ప్రభావము ఈ ఆలయంలో అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. శ్రీకూర్మం ఆలయానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఒకప్పుడు ఈ ఆలయం శైవక్షేత్రంగా ఉండేదని కొందరు చరిత్రకారులు భావిస్తారు. అనంతరం శ్రీ రామానుజాచార్యుల ప్రభావంతో ఇది వైష్ణవ ఆలయంగా మారిందని కొన్ని కథనాలు అయితే చెప్తున్నాయి. ఆలయంలో ఇప్పటికీ శైవ, వైష్ణవ సాంప్రదాయాలకు సంబంధించిన కొన్ని గుర్తులైతే కనిపిస్తాయి. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా ఉంటాయి. ముఖ్యంగా కూర్మ జయంతి, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఆలయం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో అలంకరించబడుతూ ఉంటుంది. వేదఘోషాలు, మంగళ వాయిద్యాలు, ప్రత్యేక పూజలతో క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతూ ఉంటుంది. శ్రీకూర్మం ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రశాంతత భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తూ ఉంటుంది. నగర జీవితపు హడావుడికి దూరంగా ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మిక ప్రశాంతతనైతే మన అందరికీ అందిస్తుంది. ఆలయాన్ని సందర్శించిన వారు అక్కడి నిశ్శబ్ద వాతావరణాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారని చెబుతారు. పురాణాలు, చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికత, వైష్ణవ సాంప్రదాయం ఇవన్నీ ఒకే చోట చూడాలంటే తప్పనిసరిగా శ్రీకూర్మం ఆలయము
ఉత్తమ ఉదాహరణగా అయితే నిలుస్తుంది. ప్రపంచంలోని కూర్మావతార విష్ణుమూర్తి ప్రధాన దేవతగా కొలువైన ఈ క్షేత్రము భారతీయ ఆధ్యాత్మిక సంపదకు ఒక గొప్ప నిదర్శనం. వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఆలయము నేటికీ భక్తులకు, విశ్వాసానికి, పరిశోధనల చరిత్రకు, పర్యాటకులకు అద్భుత అనుభూతికి కేంద్రంగా కొనసాగుతుంది. ఇదండి శ్రీకూర్మ ఆలయం విశేషాలు. ప్రపంచంలోని ఏకైక కూర్మావతార విష్ణు క్షేత్రం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్.